హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు రాజమండ్రికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకో మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాము. సో అక్కడికి వెళ్ళడానికి అయితే మా డాడీ ఇప్పుడు ఒక క్యాబ్ అయితే బుక్ చేశాడు. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఏసీ స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 9:30 అవుతుంది. సో మేము రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ 7 o'clock అలాగైతే దిగుతాం అనమాట. సో అక్కడ ఒక హోటల్ బుక్ చేసుకొని ఉంటాం. అక్కడైతే మీకు చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం. ఒక హింట్ అయితే ఇవ్వచ్చు, ఏంటంటే రాజమండ్రిలో ఎక్కువ టెంపుల్స్ ఉంటాయి కదా. సో దీన్ని బట్టి మీరు గెస్ చేయండి దేనికి వెళ్తున్నాను. బాయ్. సో గైస్, మేమైతే ఒకటే సూట్ కేసు అనమాట. ఎందుకంటే ఉండేది ఒక రోజు. మళ్ళీ నా వెనక ఒక బ్యాగ్ ఉంది చూడండి, అదొకటి. మా మమ్మీ వేసుకున్న ఒక బ్యాగ్, మా చెల్లిని కూడా ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట. సో చూడొచ్చు, మా చెల్లి అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మండే రోజు ఎలాగో ఇండిపెండెన్స్ డేనా, రిపబ్లిక్ డే అంటే చూసారా మా చెల్లి ఎంత టాప్గా. మా చెల్లికి జస్ట్ చేశాను అంతే. సో గైస్, ఇప్పుడైతే వచ్చామన్నమాట, బస్సు ఎక్కాము. సో చూడొచ్చు మాదైతే స్లీపర్. అటైతే మా మమ్మీ వాళ్ళు ఉంటుంది చూపిస్తారు. మా మమ్మీ వాళ్ళు అయితే అటు ఉంటారు. సో బస్సు వచ్చేసి 1 hour 30 minutes లేట్ అయితే అవుతుందన్నమాట. సో ఎందుకంటే నాంపల్లిలో ఎగ్జిబిషన్ పక్కన ఫర్నిచర్ షాప్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల ఒక బస్సు రూట్ మారాల్సి వచ్చింది. సో చాలా లేట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయితే. మేము ఎప్పుడు కదిలాము 9:30కి అయితే క్యాబ్ ఎక్కామన్నమాట. 9:30 వాడైతే మంచి స్పీడ్లో ఒక ½ an hourలో అయితే తెచ్చాడు. ½ an hour 10 నుంచి ఇంకా 12 వరకు మేము ఇక్కడే ఉన్నామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, నాకైతే నిద్ర రావట్లేదు. సో అలా బయట అయితే వ్యూ చూస్తాం. అంత ఏం లేదు, ఒకటి రోడ్లు ఉన్నాయి. అలా బస్ కదులుతుంది కదా, అలా వ్యూ కనిపిస్తుంది. సో ఇంకైతే మనం రాజమండ్రిలో అయితే కలుసుకున్నాం. ఇంకేమైనా విశేషాలు ఉంటే అప్పుడు చెప్తా. బాయ్. సో వెనక్కి అయితే మీకు గ్రాండ్ కనబడుతుంది కదా, అదే మా హోటల్ అనమాట. సో స్టే అవ్వడానికి ఈచ్ పర్సన్ 1500 తీసుకున్నట్టున్నారు. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చాలా ఎండగా అయితే ఉంది. బస్సు 1 hour లేట్. మేము రావాల్సింది 8కి, కానీ 9కి వచ్చామన్నమాట. సో లేట్ అయితే అయిపోయింది, ఎందుకంటే అక్కడ హైదరాబాద్లోనే 1.5 hour లేట్. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఆటో ఎక్కాలన్నమాట. సో మేమైతే రావులపాలెంకి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తాం. మరి అక్కడే పెడతారు. పంతులు గారు అయితే ఫస్ట్ ఈ టెంపుల్ కాదు, ఇందాక మీకు ఆపోజిట్ ఒక టెంపుల్ చూపించాను చూడండి, ఫస్ట్ అక్కడికైతే వెళ్ళమన్నారు అనమాట. సో ఇప్పుడు నడుచుకుని అయితే అక్కడికి వెళ్తున్నాము. అనే ఊళ్ళో జగన్మోహిని అనే టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో మొక్కున్నావా? కొట్టు మధ్యలో గట్టి కొట్టు. ఏం తీస్తున్నావు? మా చెల్లికి అయితే బలం లేదన్నమాట, చాలా కష్టపడి కొట్టి. ఇప్పుడైతే మేము జగన్మోహిని కేశవ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ముందైతే శివాలయంకి అయితే వెళ్ళాము, కానీ వాళ్ళు ఫస్ట్ జగన్మోహిని టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పారు. సో ఇప్పుడు మేము జగన్మోహిని టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో మీరు చూడొచ్చు
ఇప్పుడు మేము 50 రూపీస్ లైన్లో ఉన్నాం అన్నమాట. సో 50 రూపీస్ దర్శనం లైన్లో అయితే మేము తీసుకున్నాము. కానీ 20కి 50కి తేడానే లేదు. ఎక్కడ చూసిన లైన్ అయితే పెద్దగానే ఉంది. సో మీరు చూడొచ్చు. ఊరి పేరు వచ్చేసి ర్యాలీ. సో చూడండి, ఇవైతే టెంపుల్ అనమాట. ఇక్కడైతే కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారు. సో మేము వచ్చేసి కొబ్బరికాయ అక్కడైతే కొట్టామన్నమాట. సో అలాగా ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము. సో చూడండి, ఇదైతే 20 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో చాలా ఎక్కువ మంది ఉంటారు. మీకు చూడండి, చూపిస్తాను. సో చూడొచ్చు. సో మా మమ్మీ వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. ఇదంతా 20 రూపీస్ టికెట్ లైన్ అనమాట. ఇది వచ్చేసి 50 రూపీస్ టికెట్ లైన్. ఇక్కడైతే అన్నదానం అయితే పెడతారనమాట. సో చూడండి, సో ఇప్పుడైతే మేము శివాలయంకి అయితే వచ్చామన్నమాట. సో చూడొచ్చు, ఇవన్నీ అవతారాలు అనుకుంటా. పంచనామాలు అంటారంట గైస్ దీన్ని. ఇప్పుడైతే మేము వాడపల్లి ఊరికైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది. దగా టెంపుల్ పేరేంటి? వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూడొచ్చు, అదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి. గుడి అయితే ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే టెంపుల్ బయట మొత్తం షాప్స్ అయితే ఉన్నాయి. పువ్వులని చాలా, ఇక్కడైతే ఇంకా జాతర లాగా చూడండి, జాతర లాగా అవుతుంది అన్నమాట. మేము గుడి చుట్టూ అంతా తిరిగేసాం అనమాట. సో గుడి చుట్టూ అంతా తిరిగేసి ఇప్పుడైతే బయటకు వచ్చాము. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని అయితే మేము కొంచెం ఫాస్ట్గా అయితే లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాము అనమాట. సో ఇక్కడైతే ఫ్రీ దర్శనము. చూడండి, బయటకు వస్తే ఇలాగ జాతర లాగా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మా డాడీ మాకు సోడా అయితే కొంటుస్తాడు. ఇప్పుడైతే మా మమ్మీ మొక్కలు అయితే కొంటున్నారు అనమాట. అంటే చూస్తున్నారు ఫ్లవర్స్. సో చూద్దాం కొంటారా లేకపోతే జస్ట్ అలా చూస్తారని. చూడండి ఎన్ని మోడల్స్. సో ఇప్పుడైతే
క్యారింగ్ చేయడానికి కష్టమవుతుందని మా మమ్మీ అయితే కొనట్లేదు అనమాట. బేబీ పింక్ కావాలంట. బేబీ పింక్ సో బేబీ పింక్ అయితే ఇదైతే జాతర అనమాట. మొత్తం అంతా ఇలాగైతే హ్యాంగ్ చేసి పెట్టారు. అదే చూడండి హ్యాంగ్ చేసి పెట్టారు. ఏమో మొత్తం అంతా వంగుకొని వెళ్ళాలి. మనం అందులో నుంచే వెళ్ళాలి. శనివారం ఇలా పెట్టలేదు, ఫుల్ జనం ఉంటారు. ఈ సండే పెద్దది కాదు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడైతే ఎండ్ అయింది. చూడొచ్చు మా చెల్లి అయితే ఇప్పుడు కొంటారంటుంది లైట్ కలర్. ఇప్పుడైతే మేము అందరం తింటున్నాం. నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను, ఇంకా పప్పు కూడా తిన్నాను. చూడండి చెప్పండి. సబ్జా గింజ ఇంకా అదేంటి మేము ద్రాక్షారామంకి అయితే వచ్చామన్నమాట. సో మీకు చూపిస్తాను చూడండి. సో 3 o'clock అయితే ఓపెన్ అవుతుందంట. సో ఇంకా 2 minutes అలాగ ఉంది టైము. సో 2 minutes తర్వాత అయితే మేము ఇప్పుడే లోపలికి అయితే వెళ్తాము. సో చూడొచ్చు వెళ్తున్నారు కదా కొంతమంది లోపలికి. సో మేము కూడా ఇప్పుడు లోపలికి వెళ్తాము. లోపల వీడియో అలౌ చేస్తే వీడియో తీస్తాం, లేకపోతే లేదు. సో చూడండి. సో గైస్ ఇందులోనే 14 feet లింగం అయితే ఉంటుంది అనమాట. వరల్డ్లోనే హైయెస్ట్ లింగం అనమాట. సో ఇదే ద్రాక్షారామం ఉంటుంది. సో చూపించగలం అయితే చూపిస్తాం, లేకపోతే లేదనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తాం. సో చూడొచ్చు చాలా గుంపుగా అయితే ఉన్నారు కదా. లోపలికి కూడా వెళ్తాము. ఇక్కడ ఏమో డెకరేషన్ లాగా అయితే చేస్తారు. చూడండి ఎన్ని మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3 అయింది. సో గేట్స్ అయితే ఓపెన్ చేశారనమాట. అందుకనే చాలా మంది అయితే గుంపు అయితే అవుతుందన్నమాట, క్రౌడెడ్గా. సో అక్కడ చూడండి నాగదేవతల పుట్ట చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. సో చూడండి మీకైతే టెంపుల్ కనబడుతుంది కదా. ఇప్పుడైతే మాకు ఒక స్వామీజీ అయితే చెప్పారనమాట. ఏంటంటే అది కూడా సేమ్ ఇలాంటి టెంపులే, ఇప్పుడు మేము ఉన్న టెంపుల్లే సేమ్ అదే మోడల్, కానీ మినీ లాగా కట్టారనమాట. సో దేవుళ్ళు ముందు మనకి రాసి పెట్టారంట. ఏంటంటే అలా ఇయర్స్ గడుస్తూ ఉంటే మనిషి సైజ్ కూడా తగ్గిపోతుందంట, హైట్ కూడా తగ్గిపోతుందంట. వాళ్ళ గురించి అది కట్టారనమాట. సో మాకైతే పంతులు అయితే అదే చెప్పాడు. సో మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్లో రాయండి. అయితే మేము మొత్తం తిరిగేసి అయితే వచ్చామన్నమాట. సో నాకు తెలిసి ఒక 1 hour అయింది. లోపల అన్నీ చూపించారు పంతులు గారు, చాలా బాగా చెప్పారంట. సో మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. చూడండి మా మమ్మీ డాడీ అయితే ఫుల్ హ్యాపీ. మా చెల్లి కూడా ఏ దేవుడిని అయితే వదలలేదు, వెళ్ళిపోయి మొక్కేస్తుంది. ఏం మొక్కేసిందో ఏమో తెలియదు కానీ. సో ఇప్పుడైతే మేము ఆటో వస్తుంది అన్నమాట. ఆటో వస్తే మేము ఇంకా వెళ్తాము. సో గైస్ ఇప్పుడైతే వస్తామన్నమాట. సో ఇక్కడైతే లైట్స్ వచ్చేసి పని చేయట్లేదు. సో మీకైతే నా వాయిస్ వినబడుతున్నట్టుంది. మేమైతే మైత్రి ట్రావెల్స్కి అయితే ఇప్పుడు వచ్చాము. నౌ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్లో అయితే కలుసుకుందాం. బాయ్. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.